గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూసుకుంటాను. ఓకే. ఇంకేమైనా అంటే రీసెంట్గా అంటే ఇది ఖచ్చితంగా అడగాలనుకున్నాం. కోట శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో ఒకటి వైరల్ అయింది మీది. అది కొంచెం అంటే ఏం లేదు, అంటే ఆ పరిస్థితుల్లో నిజంగా అది అడగాల్సింది కాదు, వచ్చి సెల్ఫీ అని అతను అడిగితే మీరు సున్నితంగా తిరస్కరించారు దాన్ని, అంతే. సో అది కొంచెం వైరల్ అయింది. అసలు ఏంటి అక్కడ ఆ సిచ్యువేషన్లో మీకు జరిగింది ఏంటి? అసలు వైరల్ అయినా 190 మంది మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు దాన్ని అర్థం కొంతమంది అంత యాటిట్యూడ్ ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఆయనతోటి నాకు బాగా సాన్నిధ్యం ఎక్కువ. నాకు నచ్చిన నటుడు అతను కోట శ్రీనివాసరావు గారు. ఆయన అలా ఇది ఉంటే అలా కళ్ళు చెమర్చినాయి. ఆయనతోటి ఉన్న ఇది అటువంటిది. ఆయన క్యారేజ్లో భోజనం చేసేవాడిని. ఆయన ఇంట్లో నుంచి వచ్చి గోంగూర పచ్చడి వేసుకుని ఎప్పుడు సీతమ్మ నుంచి ఎన్నో సినిమాలు చేసాం. గుంటూరు రోడ్ అని, అదని ఇదని, నాయక్ అని. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా ఎవరైనా ఒకసారి కోట శ్రీనివాసరావుని కల్పించండి అన్న, ఫోన్ చేసి సాయంత్రం 5ంటికి వస్తామండి అంటే ఆయన కూడా కంత ఊరటకుండా పట్టుకొని అలా బయటకు వచ్చి కూర్చున్నాడు మాతో పాటు. ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ జోకులు ఈ జోకులు, మంచి ఆయన వెటకారం మీకు తెలియదు కదా. అంత ఇంటిమసి ఉండి ఆయన భౌతికం అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ నుంచి వస్తే బయట ఇన్ని మైకులు పెట్టున్నాయి, నాకు నోరు పేగల. నేను అక్కడ మీడియా భయ ఎవరో ఉంటే ఆయన చెప్పాను, నన్ను వదిలేను, మాట్లాడలేను, నేను మామూలుగానే మాట్లాడలేను, ఇప్పుడు ప్రభాస్ సీన్ ఉన్నాడు నా పక్కన మాట్లాడతాడని ఆడించి అక్కడ సరే సీను నేనే వెళ్తుంటే ఒక అతను వచ్చి ఇది అడుగుతున్నాడు, ఇక్కడ ఎందుకు సెల్ఫీ సెన్స్ ఉండాలా అన్నట్టుగా అన్నాను. అదే రాజమౌళి గారు కూడా రాజమౌళి గారు వాళ్ళకి ఏముంటుందంటే అన్న, యాక్టర్ కనిపించాడు తీసేసుకుందాం, బట్ ఆ సిచ్యువేషన్ గమనించాలి కదా. అదే పెళ్ళి అనుకోండి, లేదా శుభకారం అనుకోండి, ఆడియో ఫంక్షన్ అనుకోండి, సినిమా రిలీజ్ అనుకోండి, 1000 మంది అడిగితే 1000 మందికి ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. యాక్చువల్లీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ మొత్తం హాస్పిటల్లో ఉన్నారు, 2-3 గంటల్లో అంత ఇది అవుతుంది అనుకో, అక్కడ కూడా సెల్ఫీ పెడుతున్నాడు ఒక అతను. ఇంకా ఈ మా పెయిన్స్ తెలీదు, జనాలు వన్ సైడ్ ఆలోచించి ఆడ ఫోటో ఇవ్వలేదు. 100 మందికి ఇచ్చి నువ్వు 101 ఇవ్వకపోనా 101 మొత్తం తిడతాడు. ఇంకా అది మాకు అలవాటు అయిపోయింది.